అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. గురుగారు, డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యరాశి అనగానే ఒక కన్యతత్వానికి సంబంధించిన రాశి. అది బుధునికి సంబంధమైన రాశి ఫలితంలో. కన్యరాశిలో ఎవరున్నారు? కేతువు ఉన్నాడు. కేతువు మీద దృష్టి ఎవరున్నారు? గురుగ్రహ దృష్టి ఉంది. కేతువు కూడా గురుని చూస్తున్నాడు. అంటే శుభదాయకం. అశుభదాయకం కాదు, శుభదాయకమైన ఫలితంలో వచ్చింది. కన్యారాశికి వాహన క్షేత్రం ఏది? ధనుర్రాశి. ధనుర్రాశిలో ఎవరున్నారు? శత్రువు అయిన శుక్రుడు ఉన్నాడు. వాహన క్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు. అంటే భార్యాభర్తల విధానాల్లో లగ్జరీపరమైన ఖర్చులు, ఆనందదాయకమైన జీవితాన్ని పొందుతున్నారు. కన్యరాశి వారు భార్యాభర్తల విషయంలో ఆనందకరమైన జీవితాన్ని పొందుతున్నారు. శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. ఎప్పుడైతే శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారో కంటర్ర చేసేది ఉంటుంది. ఇక రాహుగ్రహం కూడా కేతువును చూస్తుంది సమసప్తక దృష్టితోటి. దానివల్ల ఏంటంటే మధ్య మధ్యలో చిన్న చిన్న తాకవులు ఎన్నో ఆ తాకవులు వచ్చాయి కదా. దానివలన ఇందాక మనం చెప్పుకున్న కర్కాటక రాశి వారికి భార్యాభర్తలు ఇడిపోతారు జాగ్రత్త అని చెప్పుకున్నాం. అటువంటిదైనా ఉంది, అటువంటిది ఏమీ లేదు. ఇక్కడ శుభదాయకమైనగానే ఉన్నది. అయితే సంసార జీవితంలో చిన్న గొడవ రాకపోతే బాగా అందంగా ఉండదు, ఉండాలి. అటువంటివి వస్తాయి. ఇక ఈ కన్యరాశి వారికి వ్యాపార రంగంలో మెండుగా లాభాల్ని పొందగలుగుతారు. పొందుతారు. అయితే ఇక్కడ ఇంత లాభాన్ని పొంది ఇంత ధనార్జన చేసి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నా కూడా సింహరాశిలో ఇందాక మిత్రులు శత్రులు అవుతారని చెప్పుకున్నాము. ఇప్పుడు బంధువులు శత్రులు అవుతున్నారు వీళ్ళకి. కన్యరాశిలో ఉన్న కేతువు ఉన్నాడు. కేతువు అంటే సగభాగం కోవక, పైభాగం సమసప్తక దృష్టి అయిన మీనరాశిలో ఉండి చూస్తున్నాడు. అంటే ఇద్దరు ఒకటే బంధుతత్వమే. ఈ బంధుతత్వం వల్ల నష్టదాయకమైన పరిస్థితి ఈ కన్యరాశి వారికి వస్తుంది. ఎందువలన? వీళ్ళు చూడలేనితనం. ఇది ఎదిగిపోతున్నాడు. ఇది ఎదిగిపోతుంటే ఎలాగా మనం ఎదగట్లేదు అనే ఒక చెడు అభిప్రాయం. దానివల్ల నష్టదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిత్రులు శత్రువులు అయ్యారంటే పర్వాలేదు, ఏదో ఉంటుంది పైపైన. ఈ బంధువర్గం ఈ యొక్క ఏడుపు తత్వాన్ని చూపించారంటే అది వంశాన్ని కొడుతుంది, వంశదాకా వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ జాగ్రత్త పడాలి. అంటే బంధువులని విడచిపెట్టమని నేను చెప్పటం లేదు, కొంచెం దూరం పెట్టండి. ఎంతలో ఉండాలో అంత కొంచెం దూరం పెట్టండి. ఇప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళాలి, మార్గశిర మాసం కాబట్టి ఏదో వచ్చింది, శుభకార్యాలు పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఈ వరకు పెళ్ళి అవుతుందంటే ఒక వారం రోజులు ముందు వెళ్ళిపోయి వారం రోజులు పెళ్ళి అయిన వారం రోజుల తర్వాత వచ్చేవారు అట్ట. ఇప్పుడు ఎవరో అలా చేయట్లేదు. మధ్యాహ్నం పెళ్ళి అయితే సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు. ఆ టైప్ ఆలోచించండి. ఎక్కువగా ఉండకూడదు. బంధువులతో ఎక్కువగా పెనవేసుకుని మాట్లాడడం, కష్టసుఖాలు చెప్పిసుకోవడం, అయ్యో మా కుటుంబ సంస్థ ఎలాగుందని చెప్పడం, ఇటువంటివి చేయకూడదు. ఇటువంటివి చేసినందువల్ల నష్టదాయకమైన ఫలితములు వీళ్ళు పొందుతారు. కాబట్టి వ్యాపారం బాగుంది, వ్యవహారం బాగుంది, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వస్తున్నాయి. అలాగే విదేశ గమనాలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా లాభదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు. అయితే ఇది అంతా కూడా ఏం పొందినా బంధువర్గానికి సంబంధించిన వారికి తెలియపరచకండి. ఆ తర్వాత చెప్తున్నా నేను ఇప్పుడే చెప్పుకోవడానికి ఈ నెల దాటిన తర్వాత చెప్పుకోండి. ఈ ఒక్క నెల ఆగండి, కంగారు ఎందుకు? ఈ ఒక్క నెలలోని బంధువర్గం వారి వల్ల నష్టం ఉందని మనం తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నందువల్ల దాని దూరం పెట్టాలి. అలాగే ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈ కన్యరాశి వారి ఇంటిలో శుభకార్యములు జరుగుతున్నాయి. అంటే వివాహాలు చేయొచ్చు, సత్యనారాయణ వ్రతాలు చేయొచ్చు. వివాహం చేస్తే ఎలాగో సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఇటువంటి శుభకార్యానికి సంబంధించిన ఖర్చులు పడుతున్నారు వీళ్ళు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ కన్యరాశి వారికి శుభకార్యము, ఎవరింటిలో శుభకార్యం జరిగినా ఎంతో కొంత అప్పు చేయాలి. పెద్ద పెద్ద కోటీశ్వరుడు అయితే ఎడగాని సామాన్యతత్వంగా ఉన్నవాడు ఎంత గొప్పోడైనా కొంత అప్పు చేయాలి. చేయకుండా వివాహం చేయలేడు. కానీ కన్యరాశి వారు చేయరు.
మధ్యతరగతంగా ఉన్నా కూడా కన్య రాశి వారు అప్పు చేసి చేయవలసిన అవసరం లేదు. ధనం ఆ టైంకి అడ్జస్ట్ అయిపోతుంది. భగవంతుడు అన్ని సమకూరుస్తూ ఉన్నాడు. ఎందువల్ల గురు బలము కన్య రాశికి కేతుగ్రహ దృష్టి ద్వారా గురు దృష్టి వల్ల ఉపయోగకరమైన పరిస్థితి పొందుతున్నారు కాబట్టి ఈ కన్య రాశి వారికి అప్పులు చేయవలసిన అవసరం లేదు. మరి వీరికి ఆకస్మిక ధనలాభం అంటూ ఉంటారు కదా, అది కూడా ఏమన్నా? ఆకస్మిక ధనలాభం అన్నది దాని గురించి మనం చెప్పుకోకూడదు ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంటారా బాబు అంటే లేని తప్పుడు పని చేస్తున్నారు. కాబట్టి ఆకస్మిక ధనలాభం అంటే వచ్చేది ఉంటే ఎక్కడికి రాకుండా ఉండదు, వస్తుంది. ఆకస్మిక ధనలాభం అంటే దొంగతనం చేయాలి, అటువంటి ప్రోత్సహించకూడదు మనం. ఆకస్మిక ధనలాభం ఉంది. పూర్వకాలంలోని నిధులు నిక్షేపాలు దొరికి ఈ మధ్యకాలంలో నిధులు నిక్షేపాల గురించి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి గుడుల్ని ఆ విగ్రహాలని చెరగొడుతున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి ఆకస్మిక దానిలో వచ్చి ఉంటే నీ దగ్గరికి వస్తుంది, రాంది ఉంటే నువ్వు ఎంత తాపత్రయపడినా కింద పడి దొల్లేసినా నీకు రాదు. గురుగారు, అలాగే ఈ మాసంలో ప్రత్యేకంగా సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? సినీ రంగంలోని మీడియా కూడా తీసుకోవాలి, యూట్యూబ్లో కూడా తీసుకోవాలి. ఇటువంటి వారందరికీ కూడా ఊహించని పరిణామాలు పొందుతారు. అంటే ఏంటి, ఇది వస్తుంది అనుకోరు, దగ్గరికి వచ్చేది వస్తుంది అనుకోరు, కానీ వస్తుంది. వచ్చిందా అని ఆశ్చర్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటుంది. సినీ రంగంలో వారికి, ఈ మీడియా వారికి, చలనచిత్రానికి సంబంధించినవే కాదు అన్నిటికీ కూడా ఇటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే రైతులకు కూడా మంచి ఫలితాలకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ రైతుల గురించి అడుగుతుంటే చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. రైతు ఎంత కష్టపడినా నష్టదాయకమైన పరిస్థితులకు పొందుతున్నాడు. ఆడు పండించిన పంటకి వాడు ధర కట్టలేడు. కష్టపడి పండించింది రైతు. ఈ వాచి చేసాడు, ఈ వాచి చేసిన దీని రేటు ఆడే వెలకడతాడు. నాకు ఇంత ఖర్చు అయింది, ఇంత అయిందని. రైతు ఎంతో కష్టపడి పండించి ఎన్నో అప్పులు చేసింది ఆ రైతుకు వచ్చిన సొమ్ము రైతు వెలకట్టే అధికారం రైతుకు లేదు. అయినా రైతుల విధానంలోని పంటలు అయ్యి బాగానే ఉంటుంది, మరి డబ్బు విషయంలో అనేసి దళారుల చేతిలో ఉంటుంది. గురుగారు, వ్యాపారపరంగా బాగుంటుందని మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ కొత్త పెట్టుబడులు పెట్టాలంటే కన్యారాశి వారు ఏ రంగంలో పెడితే బాగుంటుంది అంటారు? వీళ్ళు ఏ రంగంలో పెట్టాలంటే బట్టల వ్యవహారంలో పెట్టండి, టెక్స్టైల్స్ అటువంటి విషయంలో పెట్టండి, అపరాలు పెట్టండి. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేకపోతే హోటల్స్ ఇటువంటి వాటిల్లో పెట్టండి. చక్కటి లాభాలని పొందగలుగుతారు. గురుగారు, అలాగే ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? కన్య రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. లక్ష్మీ నరసింహస్వామికి సపోటా పళ్ళుని నివేదనగా చేపించండి. సపోటాలు నివేదన చేయండి. సపోటా, కర్బూజా లేక యాపిల్, ఇటువంటి అరటిపండు కంపల్సరీ, అరటిపండు ఉండాలి, సపోటాలు కంపల్సరీగా ఉండాలి. సపోటా పెట్టమన్నాం కదా, ఒక 4 కాయలు 5 కాయలు పట్టుకెళ్ళి నివేదన చేపించేద్దాం అనుకుంటారు. మనకు దగ్గరలో ఉన్న యాదగిరి ఉంది, లక్ష్మీనరసింహస్వామి గుడి. ప్రతి ఊరికి ఎక్కడో ఉంటుంది. ఆ లక్ష్మీనరసింహ గుడికి వెళ్ళండి, శుభ్రంగా ఒక అర్చన చేయించండి. అర్చన చేయించి ఒక 25-30 సపోటా పళ్ళు పట్టుకెళ్ళండి. ఆ సపోటా పళ్ళు అన్నీ నివేదన చేయించి ఆ పళ్ళు ఇమ్మనండి. ఆ పళ్ళని అక్కడున్న భక్తులకు అందరికీ దానం చేయండి. ఆ సపోటా దానం చేసినందువల్ల అనేక రకమైనటువంటి ఫలితాలు ఇంకనూ పొందుతారు. అన్ని రకాలుగా ఉపయోగమనే ఉంటుంది. ఈ యొక్క ఏ రోజు చెయ్యాలి ఇది ముందుగా అది కూడా తెలుసుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామికి చేయాలంటే గురువారం నాడు చెయ్యాలి. పౌర్ణమి రోజు ఉంటే మంచిది. పౌర్ణమి ఇప్పుడు రాదనుకో, ఆ గురువారం నాడు వెళ్ళి ఆ స్వామివారికి పూజ చేయించి నివేదన చేపించి ఆ సపోటాలని భక్తులకు పంచితే చక్కటి ఫలితాలు వస్తాయి. డిసెంబర్ నెలలో కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.